టీఎస్పిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నేపథ్యంలో ఒక ప్రిలిమ్స్ పాస్అవుట్ ప్రొసీజర్, ఒక P3 క్లాస్ అనేది ఒకటి నిర్వహిస్తున్నాం. సో ఈ P3 అంటే ప్రిలిమ్స్ పాస్ అవుట్ ప్రొసీజర్ అనేది పేరుతోటి. సో ఈ ప్రిలిమ్స్ పాస్అవుట్ ప్రొసీజర్ ఏంటి అంటే దీని ప్రధానంగా ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి మొత్తం మనకి సిలబస్లో 13 యూనిట్లు ఉన్నాయి. ఆ సిలబస్ అనాలిసిస్ ఏముంటుంది, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఈ గ్రూప్ 1 రాస్తుంటారు. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 రాసినప్పుడు కేవలం నేషనల్ ఇష్యూస్ మీద, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద అవగాహన ఉంటుంది, కానీ రీజనల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం ఈ తెలంగాణ ఫోకస్డ్గా ఉన్నటువంటి తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ పాలసీస్, తెలంగాణ సొసైటీ, తెలంగాణ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్, సో ఇటువంటి అంశాల మీద టీఎస్ స్పెషల్స్. తర్వాత ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్ ఎలా ఉండాలి, ఎందుకంటే కొన్ని పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జోగ్రఫీ లాంటి కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ కోర్ సబ్జెక్టు ప్రిలిమ్స్లోనూ ఉంటుంది, మెయిన్స్లోనూ ఉంటుంది. కాబట్టి వాటిని ఈ 3 నెలల్లోనే ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ 3 నెలల్లో వ్యూహం ఎలా ఉండాలి, సో దీనికి సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్టరీ క్లాస్ ఫిబ్రవరి 25వ తారీఖున మార్నింగ్ 10 o'clockకి నిర్వహిస్తున్నాం. సండే రోజున ప్రిలిమ్స్ పాస్అవుట్ స్ట్రాటజీ ప్రొసీజర్ పేరుతోటి ఈ P3 క్లాస్ ఉంటుంది. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ క్లాస్, ఈ క్లాసులో ప్రధానంగా చర్చించే అంశాలు: ఏ పుస్తకాలు చదవాలి, నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, బుక్స్ ఏం చదవాలి, తర్వాత ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే కొన్ని ఏరియాస్, ప్రతి సబ్జెక్ట్లోనూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ దేని మీద ఫోకస్ చేయాలి, చేయవలసినవి ఏంటి, చేయకూడని ఏంటి, ఇంకా చేయాల్సినవి ఏంటి, చేయకూడని ఏంటి అంటే డూస్ అండ్ డోంట్స్ అని అంటాం. అంటే మనకి జనరల్గా ఎగ్జామ్లో హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతా ఉంటాం, కానీ అన్ని సందర్భాల్లో హార్డ్ వర్క్ ఒకటే పనికిరాదు, స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రిపరేషన్లో భాగంగా 10 రకాల సోర్సులు కాకుండా ఒకే సోర్సు మీద ఆధారపడాలి. అండ్ అలాగే ఈ స్మార్ట్ వర్క్లో భాగంగా రివిజన్స్ ఎక్కువ చేయాలి, ఇది ప్రాక్టీస్ చేయడం, ఇటువంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ప్రిలిమ్స్కి మనకి జనరల్గా తక్కువ టైం ఉంది, అంటే 3 నెలల టైం ఉంది. అండ్ ఈ 3 నెలల టైంలో మనం రోజుకి 8 గంటలు చదవడమా, 10 గంటలు చదవడమా, 12 గంటలు చదవాలా, 14 గంటలు చదవాలా అనేది మీరు చేసే ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు అనుకోండి, ఈ క్లాసెస్ రోజుకి 6 గంటలు ఉంటాయి. ఈ 6 గంటలు ప్రిపరేషన్ కిందే లెక్క, ఎందుకంటే మీరు వింటున్నారు, దాని తర్వాత రన్నింగ్ నోట్స్ రాస్తున్నారు. కాబట్టి ఈ 6 గంటలు ప్రిపరేషన్ ప్లస్ ఇంకో 6 గంటలు పెట్టుకుంటారు. 6 గంటలు పడుకుంటారు అంటే 12 గంటలు అయింది, ఇంకో 6 గంటలు పెట్టుకుంటేనేమో 18 గంటలు అయింది. అంటే టోటల్ స్టడీ ప్లాన్ అంతా మీకు 12 గంటలు అయినట్లు లెక్క. అండ్ ఒక 2 గంటలు అటు ఇటు పోయినా ఇంకో 4 గంటలు ప్రాక్టీస్కి పెట్టుకోండి. ప్రాక్టీస్ అంటే మీరు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేయడం, మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయడం, అండ్ తర్వాత MCQs ప్రాక్టీస్ చేయడం. సో ఇటువంటి ప్రాక్టీస్ కోసం పెట్టుకోండి. సో ఈ నేపథ్యంలో మీరు చేయకూడనటువంటివి ఇలాంటివి కొన్ని ఉంటాయి, లైక్ మల్టిపుల్ సోర్సెస్. అంటే మల్టిపుల్ సోర్సెస్ అంటే ఏంటి, ఒక పాలిటీ అనే దానికి 10 రకాల పుస్తకాలు చదవడం, హిస్టరీ అనే దానికి 20 రకాల పుస్తకాలు చదవడం, ఇవన్నీ కాదు, ఒకటే పుస్తకం మీద ఆధారపడాలి. ఏన్షియంట్ హిస్టరీ దానికి ఒక సింగిల్ సోర్స్ ఏంటి, మెడివల్ హిస్టరీ ఒకటే సోర్స్. ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక దాని మీదనే డిపెండ్ అవ్వాలి తప్ప మల్టిపుల్ వాటి మీద డిపెండ్ కాకూడదు. మీ స్టాటిక్ సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి. దీనికి కరెంట్ అఫైర్స్ అనుసంధానం చేయాలి. అలాగే రివిజన్ కనీసం 2 సార్లు చేయాలి. రివిజన్ చేయని సబ్జెక్టులు చదవద్దు. అంటే రివిజన్ చేయడానికి అవకాశం లేదు అనుకున్నప్పుడు అసలు ఆ కొత్త సబ్జెక్టే చదవద్దు. రివిజన్ చేయగలను అనుకున్నప్పుడే చదవండి. NCERTs చదవండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, ప్రతి సబ్జెక్ట్కి ఒకే పుస్తకం చదవండి. అండ్ ప్రతి సబ్జెక్ట్లోనూ కొన్ని హై యీల్డింగ్ ఏరియాస్ అని ఉంటాయి. హై యీల్డింగ్ ఏరియాస్ అంటే ఎగ్జామినర్ కంపల్సరీగా వాటి నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే సపోజ్ ఇప్పుడు హిస్టరీలో చదివినప్పుడు బుద్ధిజం మీద క్వశ్చన్ లేకుండా అసలు ఎగ్జామే ఉండదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామే ఉండదు. పాలిటీ అనుకోండి, ప్రియాంబుల్, పార్లమెంటరీ గవర్నమెంట్, తర్వాత కాన్స్టిట్యూషనలిజం, తర్వాత ఈ ఫండమెంటల్ రైట్స్, వీటి మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ ఉండదు. కాబట్టి అటువంటి హై యీల్డింగ్ ఏరియాస్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.
అండ్ అదేవిధంగా ఇవన్నిటికీ ఉన్న మించి యు ఆర్ సపోజ్ టు బిల్డ్ ఎంసీక్యూ యాప్టిట్యూడ్. అంటే ఎంసీక్యూ యాప్టిట్యూడ్ అంటే ఏంటిది? సో ఎంసీక్యూ యాప్టిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఈ ఎంసీక్యూ యాప్టిట్యూడ్ డెవలప్ చేసుకోవడం అంటే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలిగేటటువంటి స్కిల్. అంటే కొన్ని ఆన్సర్లు తెలిసి ఆన్సర్లు పెడతాం, కొన్ని ఊహించి ఆన్సర్లు పెడతాం, కొన్ని ఈ ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా పెడతాం. కాబట్టి ఈ ప్రాసెస్లో భాగంగా మీరు 3 T's అనుసరించాలి. సో ఈ 3 T's అంటే ఏంటి? ఈ 3 T's అంటే కొన్ని టిప్స్, కొన్ని ట్రిక్స్ అండ్ కొన్ని టెక్నిక్స్. ఈ టిప్స్, ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఆధారంగా ఎలిమినేషన్ పద్ధతి, ఆన్సరింగ్ మెథడ్ అనేది క్వశ్చన్ పేపర్లో అనుసరించడం జరగాలి. సో ఈ రకంగా చేసినప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం హార్డ్ వర్క్ చేసి పాస్ అవ్వడం మాత్రమే కాకుండా దానికి కొన్ని స్మార్ట్ వర్క్ కూడా దాన్ని యాడ్ చేయాలి. ఇటువంటి అంశాలన్నీ తెలియజేస్తూ మీకు ఈ P3 కార్యక్రమం ఉంటుంది, ప్రిలిమ్స్ పాస్ అవుట్ ప్రొసీజర్. ఇది 25 ఫిబ్రవరి 2024 తేదీన సండే రోజు మార్నింగ్ 10 o'clock ఉంటుంది.